అందరికీ యేసుక్రీస్తు నామములో నా వందనాలు. ఈరోజు నేను చెప్పబోయే అంశం పేరు భక్తికి బాల్యమే పునాద. ప్రియులారా, పునాది అనేది ఒక నిర్మాణానికి ఉపయోగించే పదం. పునాది అనేది పటిష్టంగాను, బలంగాను ఉంటేనే నిర్మాణం నిలవబడుతుంది. అంటే ఒక మహా నిర్మాణానికి పునాది చాలా అవసరం. అలాగనే భక్తిలో ఎదగాలన్నా, ఒక మంచి పౌరునిగా మనిషి మారాలన్నా పునాది బాల్యమే అని రాయబడిన మాటల్లో చెప్పగలం. మనిషికి 3 దశలు కలవు. దాంట్లో మొదటి దశ బాల్య దశ. ఈ బాల్య దశ గురించి పెద్దలు మ్, ఈ బాల్య దశను పెద్దలు మొక్కతో పోలిస్తారు. అందుకే బాల్య దశ గురించి మాట్లాడుతూ మొక్కే వ్రంగనిది మానే వంగున అని అన్నాడు. అలాగనే మనం బైబిల్లో చూసినట్లయితే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అదే భక్తి త్రోవ. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ దేవుడు పిల్లలు భక్తిలో ఎదగాలంటే ఒక మంచి టైం టేబుల్ ఇస్తున్నాడు. ఆ టైం టేబుల్ ఏంటో మనం ఒకసారి బైబిల్ గ్రంథంలో చూద్దాం. నేడు నేను మీకు ఆజ్ఞాపించి ఈ మాటను మీ హృదయంలో ఉంచుకొనుము. నీవు నీ కుమారుడితో కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు వీటి గురించి మాట్లాడుము. దేవుడు చిన్నపిల్లలు బాల్యం నుండే తన జ్ఞానంలో ఎదగాలని కోరుకుంటున్నాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, తనమును అసహ్యించుకొని లోకమనే పాపంని అంటనీయకుండా బ్రతకడమే భక్తికి నిదర్శనం. ఈ విధమైన భక్తికి బాల్యం నుండే దేవుని జ్ఞానం అనే పునాదిని వేయాలి. అప్పుడే స్థిరమైన భక్తిలో ఎదుగుతూ భక్తి త్రోవ నుండి తప్పిపోడు. చిన్ననాటి నుండే దేవుని వాక్యం అనే విత్తును విత్తును బీజాన్ని పిల్లలలో విత్తాలి. అప్పుడే భక్తి అనే మొక్క నాటుకొని దేవుని కుమారునిగా ఫలిస్తారు. కాబట్టి భక్తికి బాల్యమే పునాది.